హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్ చక్రాలని రెడీ చేసుకోబోతున్నాం. ఈరోజు చక్రాలని ఎలా రెడీ చేసుకోవాలో మేము చూపించిన విధంగా మీరు కనుక ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా నేను చూపిస్తున్నాను కదా, చక్రం చేతిలో వేసుకుని ఇలా నలిపిన వెంటనే నలగాలన్నమాట. అలా నలిపి కరకర అని సౌండ్ వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా చక్రం అనేది వచ్చినట్లే. నేనైతే తక్కువ మొత్తంలో చక్రాలను చేశాను. తక్కువ మొత్తంలో చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఆగండి, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మనం కట్టెల పొయ్యి మీద చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు ముందుగా పొయ్యిని వెలిగించుకొని కట్టెలతో ఇప్పుడు బాండీ పెట్టేసుకొని దేవుడికి దండం పెట్టుకోండి. మనం ఏదైనా పిండి వంట వండేప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటాం కదా, అట్లా అన్నమాట. దేవుడికి దండం పెట్టుకొని కరెక్ట్గా బాండీని పెట్టుకుని ఒక కేజీ ఆయిల్ని నేను వేరుశనగ నూనెని వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీది ఏదైనా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేరుశనగ నూనెని వేసుకుంటున్నాను. ఇప్పుడు పిండి కలుపుకుందాం. పిండి కలుపుకోవడానికి ముందుగా ఒక పెద్ద బొచ్చుని తీసుకుని బొచ్చులోకి ఒక జల్లెడని పెట్టుకోండి. మనం శనగపిండిని కేజీ పిండిని తీసుకుంటున్నాను. నేను కేజీ శనగపిండిని శుభ్రంగా నలకలు దుమ్ము ఏమన్నా ఉంటే పోయేలాగా జల్లిచ్చేసుకుంటున్నాను. పైన మనకి ఉండలు కడుతుంది కదా, అవి కూడా నలుపుకుంటూ శుభ్రంగా జల్లిచ్చేసుకోండి. నేను ఒక పావు వంతు బియ్య పిండిని కలుపుకున్నాను. నేను ఒక గుప్పెడు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. కారం నేను చూపించిన విధంగా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. చిన్న పిల్లలు కూడా తినగలిగిన విధంగా. ఇప్పుడు మనం ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకోబోతున్నాం. అదేమిటంటే నెయ్యి అన్నమాట. నెయ్యిని మనం యాడ్ చేసుకోబోతున్నాం. నెయ్యి అనేది చిన్నపిల్లలకి చాలా మంచిది. చిన్నపిల్లలు నెయ్యితో చేసిన కారపూస కానీ ఇవన్నీ తింటే వాళ్ళకు కూడా టేస్ట్ మరియు ఆరోగ్యం రెండు లభిస్తాయి. ఇంకా ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ని కూడా కొంచెం యాడ్ చేసేసుకొని ఫుల్గా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసేసుకోవాలి. నెయ్యిని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి, ఏమీ పర్వాలేదు. బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్ రావడానికి వాముని యాడ్ చేసుకుంటున్నాం. ఇంకా అరుగుదల కూడా మనం శనగపిండితో చేస్తున్నాం కాబట్టి వాము ఎందుకు వేసుకుంటారంటే ఇంకా అరుగుదల కూడా అన్నమాట మనకి. అందుకని వాముని మిక్సీలో వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. డైరెక్ట్గా మనం పిండిలో వేస్తే దిగదు కాబట్టి, చక్రాల గిద్దలు పెట్టినప్పుడు దిగదు కాబట్టి ఇప్పుడు మనం జల్లెల్లో వేసుకుని మొత్తం జల్లించుకుందాం. శుభ్రంగా మొత్తం జల్లించేసుకుంటే పైకి నూక అనేది వచ్చేసి పౌడర్ అనేది కిందకి వెళ్ళిపోయిద్ది. అప్పుడు నూకని తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం పిండిలో. చూసారా, మన పిండి మిశ్రమం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్రాల గిద్దల్లోకి ఉండే విధంగా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, చూస్తే ఇలా కొంచెం గట్టిగా కాదు, కొంచెం మెత్తగాను కాదు, అలా ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనకి చక్రం అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. చక్రాల గిద్దకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి, స్మూత్గా దిగిద్ది. ఇప్పుడు ఇందులోకి మనం చక్రాల గిద్దల్లోకి పిండిని యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కట్టెల పొయ్యి మీద బాండీ పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఒత్తుకోవడమే ఫ్రెండ్స్.
చూడండి, చక్రాన్ని రౌండ్గా స్పీడ్గా తిప్పాలి. స్పీడ్గా తిప్పకపోతే చక్రం అనేది ఒక చోట పడిపోయి మనకి మందంగా వస్తుంది, కానీ చక్రం రాదు. రౌండ్గా తిప్పితే బాండీ అంతా వస్తుంది, మనకి ఒకే చోట పడదనమాట. అప్పుడు చక్రం అనేది పర్ఫెక్ట్గా కాలుతుంది. ఇప్పుడు చూసారా, మనం కొంచెం కొద్దిగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని శుభ్రంగా కాల్చుకోవాలి. ఇంకా ఆయిల్ కనుక తక్కువ ఉన్నట్లయితే ఇట్లా మనం కొంచెం ముందుకి ఇట్లా అనుకున్నామంటే గరిటెతో పైకి వచ్చి పోసుకున్నామంటే పైన ఉన్న చక్రం కూడా బ్రహ్మాండంగా కాలుతుంది. 2-3 సార్లు చక్రాన్ని అటు ఇటు తిప్పండి. లేకపోతే చక్రం అనేది కాలదు. కాలినట్లే ఉంటుంది కానీ కాలదు. చక్రం అనేది కాలినట్లు తెలియాలంటే గలగలా మోగిద్ది. అప్పుడు చక్రం అనేది మనకి ఆయిల్లో కాగిపోయినట్లు అనమాట. ఇప్పుడు మనం పెద్ద గరిటె ఉంది కదా, పెద్ద గరిటెతోటి చక్రాన్ని తీసుకుని ఆయిల్ అంతా పోయేలాగా వాండికి ఆనించుకొని గరిటెని ఉంచుకున్నామంటే ఆయిల్ అంతా పోతుంది. ఆయిల్ అంతా పోయేదాకా ఉంచుకొని మనం ఏదైతే ఒక బౌల్ కానీ ఒక బొచ్చ కానీ పెట్టుకున్నామో ఆ బొచ్చలోకి యాడ్ చేసుకోండి. ఇలానే ఇప్పుడు నేను చూపించిన విధంగానే చక్రాలన్నిటినీ యాడ్ చేసుకొని ఇలానే చేసుకోండి. ఇదే విధంగా నేను నాకైతే ఒక 15 చక్రాల దాకా వచ్చినవి. ఈ విధంగా కనుక మీరు చేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రెండో చక్రాన్ని కూడా కాల్చుకున్నాను. రెండో చక్రానికి కూడా ఇంట్లానే ఆయిల్లో బాగా కాలనిచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ వేసుకోండి. కింద పొయ్యి అనేది మండుతూ ఉండాలి, లేదంటే పైన చక్రం కాలదు. కట్టెల పొయ్యి మీద మనం చేసేప్పుడు కింద పొయ్యి మండుతూ ఉండాలి, పైన చక్రం కాలుతూ ఉండాలి, ఆయిల్ వేడిగా ఉండాలి, పిండి పర్ఫెక్ట్గా పెట్టేసుకోవాలి. వెంటనే చేసుకుంటూ ఉంటేనే చక్రం అనేది చాలా పర్ఫెక్ట్గా కుదిరిద్ది. మనకి చక్రాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. అన్నీ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తూ కట్టెల పొయ్యి మీద చేయాలన్నమాట. కట్టెల పొయ్యి మీద మనం చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యం, ఇంకా సంక్రాంతి పండుగకి మనం ఇవి పిండి వంట అయినా కూడా కట్టెల పొయ్యి మీద చేసుకోవడం వల్ల మనకి సంతోషంగా ఉండిద్ది. మనం గ్యాస్ మీద చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి సంతోషం ఉండదని నా ఫీలింగ్. కట్టెల పొయ్యి మీద చేసుకుంటేనే మంచి ఫీలింగ్ ఉంటుంది, మనం పిండి వంటలు చేసుకున్నామని. చూసారు కదా, నేను కలిపిన కేజీ పిండి, పావు కేజీ బియ్యం పిండికి 10-15 చక్రాల దాకా వచ్చినాయి ఫ్రెండ్స్. నేను చూపించిన విధంగా కారం కొంచెం ఎక్కువగా వేసుకొని నెయ్యి వేసుకోండి. పిల్లలు కూడా తినగలిగిన విధంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఏమీ లేదు ఫ్రెండ్స్, కొంచెం కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. నెయ్యి వేసుకుంటే చక్రాలు వస్తాయో లేదో అనుకుంటారు. ఇప్పుడు నేను చేసి చూపించాను కదా, మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చినాయి. నేను వీడియోలో మాట్లాడుతున్నాను కదా, ఏం చెప్తున్నానంటే అప్పుడు ఫీలింగ్ అట్లా ఉందన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చినాయి అని, సూపర్గా వచ్చినాయి అని, అమృతంలాగా ఉన్నాయి అని చెప్తున్నాను అనమాట. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే నేను చూపించిన విధంగా చక్రాలను చేసుకొని నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.